ఈరోజు దేవుడు మనతో ఒక అద్భుతమైన వర్తమానంతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాడు. ఈరోజు చాలామంది క్రైస్తవులు దారి తప్పిపోతూ ఉన్నారు కదా. చాలామంది క్రైస్తవులు యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు, యేసుప్రభుని ఇంటి దేవుడిగా ఆచరించే వాళ్ళు, యేసుప్రభు సన్నిధికి వెళ్ళి బల తీసుకునే వాళ్ళు, బాప్తిసం పొందిన వాళ్ళు, విశ్వాసులను చెప్పుకుంటున్న వారు, క్రైస్తవులు, దేవుని బిడ్డలు ఈరోజు దారి తప్పి పోతా ఉన్నారు. జాగ్రత్త, దారి తప్పిపోయావేమో, దేవుడు చెప్పిన వాటికి అతిక్రమిస్తూ ఉన్నావేమో, దేవుడు చెప్పిన వాటిని పూజించకుండా, ఆచరించకుండా, నీ సొంత జ్ఞానముతో, సొంత తలంపులతో దారి తప్పిపోయావేమో. ఈరోజు ఆ దారి తప్పిపోయే వారి కొన్ని లక్షణాలు మీకు చెప్పాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. అసలు ఎలాంటి వారు దారి తప్పిపోతారు, అసలు ఎలాంటి వాళ్ళు తప్పిపోతారు, ఎలాంటి వారు దేవుని నుంచి పక్కకు పోతారు, ఎలాంటి వాళ్ళు వేషధార క్రైస్తవత్వం జీవిస్తారు, ఎలాంటి వాళ్ళు దేవుణ్ణి దూరంగా ఉంటారు అనే అంశం మీద ఈరోజు దేవుడు మనతో ఒక 6 అంశాల మీద మాట్లాడాలని ఆశపడతా ఉన్నాడు. మొదటిది మనం చూసుకుందాం. అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయము 27వ వచనం నేను చదువుతాను, వినండి. ఈ ప్రజలు కనులారా చూచి, చెవులారా విని, మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందుకుంటున్నట్లు వారి హృదయమును క్రొవ్వి ఉన్నది. వారు చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు. మొదటి లక్షణం ఏంటంటామో, చెవులు మందం కలిగిన వారు. చెవులు మందం అంటే విని విననట్టు నటించేవాళ్ళు. అందుకే దేవుడు అంటున్నాడు, కనులారా చూచి, చెవులారా విని, మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొంది. ఈరోజు వారి హృదయం ఏమైందంటమ్మా, దేవుడు అంటున్నాడు క్రొవ్వెక్కి ఉన్నది. చూడు, నా మాట నేను చెప్పిన మాట కాదు, దేవుడే తిడుతున్నాడు. ఈరోజు స్వస్థతలు పొందుకున్న మనము, మేలులు పొందుకున్న మనము, ఆశీర్వాదాలు పొందుకున్న మనము, ఆరోగ్యము, శక్తి, బలము అనుభవిస్తున్న మనము, దేవుడు అంటున్నాడు క్రొవ్వు ఎక్కి ఉంది. చెవులారా విన్నారు, కనులారా చూశారు, అద్భుతాలు పొందుకున్నారు, స్వస్థతలు పొందుకున్నారు. ఈరోజు మీరు క్రొవ్వు ఎక్కి చెవులతో మందముగా విని కళ్ళు మూసుకొని ఉన్నారు. చూడండి, కన్నులు మూసుకొని ఉన్నారు. ఎందుకు కన్నులు మూసుకొని ఉన్నారంటే దేవుడే అంటున్నాడు క్రొవ్వు ఎక్కి. క్రొవ్వు ఎక్కి నేనన్న మాట కాదు ఇది. అపోస్తలుల కార్యం 28-27వ వచనం చూడండి. దేవుడు గద్దిస్తున్నాడు. ఎన్ని అద్భుతాలు చేశాడు దేవుడు నీకు, ఎన్ని ఆశ్చర్యకార్యాలు దేవుడు చేశాడు. అడుగు మాట నీకంటే, ఊహించు మాట నీకు అద్భుత కార్యాలు చేయించుకున్నావు. కానీ ఈరోజు దేవుని సన్నిధికి వచ్చావా అన్న? ఈరోజు పండగ మన పండగ కాదు, మనం చేయాల్సిన పండగ కాదు. మనకు దేవుడు క్రిస్మస్ ఇచ్చాడు, న్యూ ఇయర్ ఇచ్చాడు, ఈస్టర్ ఇచ్చాడు, గుడ్ ఫ్రైడే ఇచ్చాడు. ఇవి మనకు సంతృప్తిని ఇవ్వాలా, ఉన్న వాటితో సంతృప్తి పొందాలా. ఈరోజు ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, దేవుని నమ్ముకున్న వారు, యేసు ప్రభు నమ్ముకున్న వారికి చెప్తున్న ఈ మాట ఏంటంటే, కనులు మూసుకోవద్దు, చెవులు మందగించుకోవద్దు. దేవుడు ఎన్నో చేశాడు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు, చూశావు, అనుభవించావు, ఆశీర్వాదాలు పొందుకున్నావు. కానీ ఈరోజు దేవుణ్ణి బాధ పెడుతున్నావేమో నీ క్రియలతో, నీ చేష్టలతో. నా మనసు ఎంత భారం వేసింది. అబ్బా, ఏంది ఇంత క్రైస్తవులుగా రోజు ప్రార్థనకు పోతారు, చర్చిలకు పోతారు, దేవుని స్తుతిస్తారు, ఆరాధిస్తారు, ఎన్ని చేసినా కూడా, ఎంత వాక్యం చెప్పినా కూడా కుక్క తన తోక వంకర అన్నట్టుగా మన జీవితాలు ఇంకా వంకరగానే మనం చేసుకుంటున్నాం. కానీ సరి మనము చేసుకోవడం లేదు, చక్కగా చేసుకోవట్లేదు, మన జీవితాన్ని చక్కగా చేసుకోవట్లేదు. దేవునిలో ఉంటేనే సంతోషం, దేవుని సన్నిధి ఉంటేనే సంతోషం, దేవుని మహిమ ఉంటేనే సంతోషం. అందుకే దేవుడు అన్నాడు కదా, ఎక్కడ 2-3 కూడి నన్ను ఆరాధిస్తారో అక్కడ నేను ఉంటాను. అక్కడ దేవుడు 2-3 చాలు దేవునికి. ఈరోజు మనం ఇక్కడ తిప్పి కొడితే ఒక 5 మంది ఉన్నాం అనుకోండి, అంతే. కానీ దేవుడు బాధపడతా ఉంటాడు. అరే, ఈ శాలకు రోజు 100 మంది వచ్చేవాళ్ళు, 100 మంది ఆరాధించేవాళ్ళు, ఈరోజు ఏమైంది? సైతాను వాడుకుంటుంది, సైతాను మిమ్మల్ని వాడుకుంటుంది. మేలు తెచ్చుకో, మైండ్ ఓపెన్ చేయి, మనసును ఒకసారి గుండె మీద చెయ్యేసుకొని ఒకసారి ప్రశ్నించుకో. దేవుడు నీకు మేలు చేశాడా, సైతాను నీకు మేలు చేసిందా? దేవుడు మేలు చేస్తే పరిగెత్తుకుంటురా దేవుని దగ్గరికి, దేవుని దగ్గర కూర్చో, దేవుని మాటలు విను.
కానీ సమయము దేవునికి మొదటి సమయం లేచిన మొదలు ఇప్పటికీ ఇంకా వంట దగ్గర కూర్చొని అవి చేసుకుని ఇవి చేసుకుని ఏమి తినుదామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా అని నీ స్వార్థమే చూసుకుంటున్నావు. కానీ దేవుడు నీకు చేసిన మేలులను గమనిస్తున్నావా? దేవుడు నీకు చేసిన ఆశ్చర్య కార్యములు గమనిస్తున్నావా? ప్రియమైన సహోదరి సహోదరుడా, మీ తమ్మునిగా, మీ కుమారునిగా, మీ అన్నగా ఈరోజు చెప్తున్నాను, వినండి. దేవుని కంటే విలువైనది లోకంలో ఏదీ లేదు. ఆయన మనకు సమస్తం ఇస్తా ఉన్నాడు. నీవు మాత్రం ఆయన హృదయాన్ని గాయపరుస్తూ ఉన్నావు. నీ నడవడికతో, నీ క్రియలతో, నీ మాట తీరుతో దారి తప్పిపోతా ఉన్నావు. అందుకే ఇది మొదటి లక్షణం. నీ చెవులు మందగించాయేమో. ఎన్ని వాక్యాలు చెప్తా ఉంటాను నేను, ఎంత వర్తమానాలు అందిస్తూ ఉంటాను నేను. గొప్ప గొప్ప వర్తమానాలు వింటాం. విన్నంతసేపు కళ్యాణ్ బాబు ఈరోజు వాక్యం భలే చెప్పాడు, మంచిదే, కానీ నువ్వు ఆచరించాలా దాన్ని, నువ్వు పాటించాలా దాన్ని. అప్పుడే నీకు మేలులు వస్తాయి, అప్పుడే నీకు ఆశీర్వాదాలు వస్తాయి, అప్పుడే నువ్వు అనుభవించగలుగుతావు. కాబట్టి దేవుడు అంటున్నాడు, మీ హృదయము క్రొవ్వు ఎక్కి ఉన్నదేమో చూసుకోండి. మీరే, దేవుడు అంటున్నాడు, మీ హృదయము క్రొవ్వు ఎక్కున్నదేమో. వారు చెవులతో మందముగా విని కనులు మూసుకుని ఉన్నారు. ఏమో ఆ మాట ఉందా? నేనేమో యాడ్ చేశాను. ఆ మాట ఉంది కదా, క్రొవ్వు ఎక్కి ఉన్నది అన్న మాట ఉంది. చూడండి, ఈరోజు దేవునితో ఆయన కోపాన్ని చూడడం అవసరం అంటావా? దేవుని బాధను చూడడం అవసరం అంటావా? దేవుడు ఏడుస్తా ఉన్నాడు ఈరోజు, బిడ్డ నా దగ్గరికి రారా, నా కుమారుడా, నా కుమార్తె నా దగ్గరికి, నేను మీ తండ్రిని, నేను మీకు మేలు చేసేవాడిని, నేను మీకు సహాయం చేసేవాడిని అని దేవుడు చేయి జాపి పిలుస్తా ఉంటే ఇంకా నీకు మనస్సు కరగట్లేదా? ఇంకా ఈ లోకమే నచ్చిందా? ఇంకా ఈ లోకమే నీకు ఇష్టపూర్వకంగా నచ్చిందా? ఈరోజు నువ్వు దేవుని బిడ్డమని చెప్పుకుంటున్నావు, బాప్తిసం పొందుకుంటున్నావు, కానీ నీ అలవాట్లు మారట్లా, నీ వ్యసనాలు మారట్లా, నీ పద్ధతులు మారట్లా. దేవుని రాజ్యానికి పోతావా? అలా ఉంటే పోగలుగుతావా? అలాంటి జీవితం జీవిస్తే దేవుని దగ్గరికి పోతావా? ఈరోజు నా మనసులో నా ఆవేదనతో చెప్తున్నాను, వినండి. దేవుని దగ్గరికి పోవాలంటే ఈ లోకాన్ని నువ్వు ఛేదించుకోవాలి, ఈ లోకాన్ని నువ్వు వెలివేయాలా, ఈ లోకాన్ని నువ్వు దూరపరచాలా. అప్పుడే దేవుడు నీకు కొత్త జీవితం దేవుడు నీకు ఇస్తాడు. ఎప్పుడు తినే తిండే ఏమ్మా, ఈరోజు ఏమైనా కొత్తగా చేసుకుంటామా? ఏది లేదు. ప్రతిదీ తిన్నాం, ప్రతి జీవిని తిన్నాం, ప్రతి ఆహారము తిన్నాం చిన్నప్పటి నుండి. మరి ఈరోజు స్పెషల్ ఏం కాదే? ఎందుకు స్పెషల్గా తీసుకుంటున్నాం? రోషం కలిగి జీవించు క్రైస్తవుడా, రోషం కలిగి బ్రతుకు, రోషం కలిగి బ్రతుకు. పౌలు అన్నాడు కదా, పౌలు ఏమన్నాడు? బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు, చావైతే నాకు లాభం. ఈరోజు దేవుని కోసం చావు, దేవుని కోసం మరణించు, నీకు మేలు, నీకు లాభం. దేనికోసం పరితపిస్తా ఉన్నావు, దేనికోసం ఆశపడతా ఉన్నావు, దేనికోసం అసలు ఇంకా తృష్ణ కలిగి పరిగెత్తుతున్నావంటే లోకంలో ఉన్నవన్నీ చేయాలని, లోకంలో ఉన్న సాంప్రదాయాలన్నీ మీదేసుకోవాలని. క్రైస్తవుడా, నువ్వు మరణించి తిరిగి లేచావు, నువ్వు బాప్తిసం పొందుకున్నావంటే నీలో పాత రోత జీవితాన్ని నువ్వేం చేయాలా? మూట కట్టి అటక మీద పెట్టేయాలా. నీకు ఆ జీవితంతో అవసరం లేదు. అప్పుడప్పుడు చూడు ఒకసారి, గతం ఎలా ఉన్నాను, ఈరోజు నా జీవితం ఎలా ఉంది, పరీక్షించుకో. గతంలో అంతా అల్లరి చిల్లర బతుకు, ఈరోజు దేవుడు మంచి బతుకును మనకి ఇచ్చాడు. హల్లెలూయా. గతంలో మన జీవితం ఎంతో రోత జీవితం, కానీ ఈరోజు దేవుడు మనకు ఒక గుర్తింపు ఇచ్చాడు, ఒక పేరు ఇచ్చాడు, ఒక మంచి తనం ఇచ్చాడు, మంచి ఇండ్లు ఇచ్చాడు, మంచి వాహనం ఇచ్చాడు, మంచి ఉద్యోగం ఇచ్చాడు, మంచి భర్తని ఇచ్చాడు, మంచి భార్యని ఇచ్చాడు, మంచి పిల్లల్ని ఇచ్చాడు. ఇంకా నీకు ఏది దేవుడు తక్కువ చేశాడు? ఎందుకు పరిగెత్తుతున్నావు? దేవుణ్ణి వదిలిపెట్టి ఎందుకు దారి తప్పిపోతా ఉన్నావు? దారి సరి చేసుకో, దారి సరి చేసుకొని దేవుని దగ్గరికి రా. దేవుడు పిలుస్తా ఉన్నాడు. అమ్మా, అయ్యా, తమ్ముడు, చెల్లి, దేవుని ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. యేసు క్రీస్తు దగ్గరికి రా. వాక్యం సెలవిస్తా ఉంది, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు రాలేరు అని బైబిల్ తెలియజేస్తా ఉంది. దేవుడే మార్గం, దేవుడే సత్యం, దేవుడే జీవము. ఇంకా ఏ జీవము లేదండి, ఏ సత్యము లేదు, ఏ మార్గము లేదు. నువ్వు పరలోకానికి, స్వర్గానికి పోవాలంటే యేసు ప్రభువే. నువ్వు ఆచరించేది ఏది కూడా నేను పరలోక రాజ్యానికి తీసుకోబోదు. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరుడా, లోకానికి అప్పగించుకుంటున్నావేమో,
లోకాన్ని ప్రేమిస్తున్నావేమో. లోకాన్ని ప్రేమిస్తే నీకు మిగిలేది బూడిదే. హల్లెలూయా. లోకాన్ని ప్రేమిస్తే నీకు పేరు రాదు, లోకాన్ని ప్రేమిస్తే నీకు ఘనత రాదు, లోకాన్ని ప్రేమిస్తే నీకు డబ్బు రాదు, ఏది రాదు. నువ్వు దేవుని ప్రేమించు, సమస్త భూరాజ్యాన్ని అంతా దేవునికి స్వాతంత్రించుకునే శక్తిని దేవుడు నీకు ఇస్తానని వాక్యంలో ఉంది. కాబట్టి ఈరోజు దారి తప్పిపోయావేమో, ఆ దారిలో నుంచి చెవి మందాన్ని విడిపించుకో. చెవి మందం కలిగి కన్నులు తెరిచి కూడా మూసుకొని ఉన్నావేమో. దేవుడు ఎన్ని మేలులు చేశాడు, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశాడు, ఊహించని రీతిగా అడుగు మాటన్నిటికంటే అత్యధికమైన మేలులతో దేవుడు నిన్ను దీవిస్తూ ఉన్నాడు. కానీ నువ్వు నేటికి ఆయనను ద్వేషిస్తానే ఉన్నావు. ఊరికి ఇవన్నీ అయిపోయినాక మళ్ళీ రేపు ఆదివారం మాత్రం మళ్ళీ చర్చికి పోయి మళ్ళీ బైబిల్ పట్టుకుని బల్లలో చేవేస్తాం. ఏ క్రైస్తవ జీవితం ఇది? నాకైతే చాలా బాధ కలుగుతూ ఉంటుంది. ఎంత దేవుని ఎంత సిలువ వేస్తున్నారంటే నేటికి ఆయనకు సిలువ వేస్తానే ఉన్నాం, నేటికి సిలువ వేస్తానే ఉన్నాం. ఆయనకి ఎంతో బాధపడుతూ ఉన్నాడు దేవుడు. ఆయన ఒక్కసారి సిలువ వేయడానికి ఎంతో ఏడ్చి బాధపడి కన్నీరు గార్చి చివరి రక్త బొట్టు కూడా కార్చినాడు ఆయన. ఇంకా నువ్వు ఈ 2022 సంవత్సరంలో ఇంకా నువ్వు సిలువ వేస్తా ఉంటే దేవుని జీవితం ఏంది? ఇంకా నీ కోసం నలగబడాలా? ఇంకా నీ కోసం ఆయన చిత్రహింసలు పడాలా? ఇంకా నీ కోసం ఆయన వేదన పడాలా? ఇంకా నీ కోసం అవమానాలు పడాలా, నిందలు పడాలా? ఆలోచన చేయి. ఈరోజు నీ తండ్రి ఎవరు అని అడిగితే యేసు ప్రభు అని చెప్పు. నీ దేవుడు ఎవరు అంటే యేసు ప్రభు అని చెప్పు. మొదటి స్థానం దేవునికి. ఏమ్మా నీకు ఎవరంటే ఇష్టం అన్నారనుకో, నాకు నా మనవరాలంటే ఇష్టం, నా మనవడంటే ఇష్టం కాదు, నాకు మొదట నా యేసు ప్రభు అంటే ఇష్టం. మొదట యేసు ప్రభుని ప్రేమించండి. నేను లోకముని ఎంతో ప్రేమించుచున్నాను కదా దేవుడు అన్నాడు ఈ మాట. నేను లోకముని ఎంతో ప్రేమించుచున్నాను. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తా ఉన్నాడు, ఎంతో. నువ్వన్నా ఒక్కొక్కసారి నీ ప్రేమ ఈరోజు ఒక ముద్ద అన్నం పెడతావు, రేపు కొంచెం తగ్గిస్తావు కదా. ఏమే ముసిల్లానే ఇంత దినాల్లో ఏం బండలాగల్లా ఏమన్నా నీ ప్రేమ ఒక్కొక్కసారి ఒక్కొక్క రీతిగా మారుతూ ఉంటుంది. నీ ప్రేమ చల్లారిపోతూ ఉంటుంది, నీ ప్రేమ శాశ్వతమైనదిగా ఉండదు. ఒకవేళ భర్త అన్ని తీపిస్తే నా భర్త దేవుడు, ఒకవేళ భర్త ఏమి తీపకుండా ఉన్నవన్నీ అమ్మాడు అనుకో, నా భర్త దరిద్రుడు, నా భర్త దిక్కుమాలినోడు. ఒకవేళ మా అమ్మ మా నాన్న నాకు అన్నీ ఇస్తా ఉన్నారు, మా అమ్మ డాడీ ఎంత మంచోళ్ళు, మా అమ్మ మా డాడీ పేదోళ్ళు, నాకు ఒకటి అడిగినా తీపియరు, ఏం చేయరు, వీళ్ళంత అనవసరంగా వీళ్ళు కడుపున పుట్టినా నేను కదా. నీకు మేలులు చేస్తేనేమో మంచి అని అంటావు, నీకు ఏది దక్కకపోతే మాత్రం చెడు అంటున్నావే. మనిషి నీ నైజం మార్చుకో. ఏమి ఉన్నా ఏమి లేకపోయినా నీ తల్లిదండ్రులను సన్మానించు. మనుషుల దయ కావాలా, దేవుని దయ కావాలా, ప్రతి వారి దయ మనకు కావాల్సింది. ఎవరిని చెదిరించుకోవద్దు, ఎవరిని హాని చేయొద్దు, ఎవరిని హేళన చేయొద్దు, ఎవరిని దుఃఖపరచొద్దు, ఎవరిని బాధపరచొద్దు. ఎందుకంటే వాక్యంలో ఉంది, తాను త్రవ్విన గుంతలోనే తానే పడుననుంది. ఈరోజు నువ్వెంత గుంత తొగుతా ఉన్నావో, ఎంతగా వెనక్కిపోతా ఉన్నావో, ఆ స్థితిలో నుంచి దేవుడు బాగుపరుస్తాడు. ఈరోజు నీ దుఃఖ దినములను బట్టి, నీ పరిస్థితులను బట్టి, వేరే వాటిని బట్టి, దేనినైనా సరే నువ్వు దేవునికి ఎక్కువ సమయమే, దేవునికి ఎక్కువ విలువి, దేవునితో సమయం గడుపు, దేవుని ప్రేమించు, దేవుని సన్నిధిలో బలపడు. అది నీకు మంచిది. ప్రేమైన సహోదరి సహోదరుల, దేవుడు చేయి చాపిని అడుగుతా ఉన్నాడు, అంధత్వం కలిగి జీవించొద్దు. రెండవ చూడండి, ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం చూడండి ఒకసారి. ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం చూడండి ఒకసారి. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయం కఠినము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసునకు కలిగిన వ్యక్తత అనుసరించుచు నడుచుకొనుచున్నారు. చూడండి అమ్మ, అంటే ఇక్కడ మనం గమనిస్తే వారి కళ్ళకు ఏముందంటే, అక్కడ ఆ వచనం చదివితే వారి కళ్ళకు అంధత్వం ఉంది. వారి కళ్ళకు అంధత్వం ఉంది. దేవుడు అంటున్నాడు, దారి తప్పిపోతున్నారేమో, మీ కళ్ళకున్న అంధత్వాన్ని తీసివేసుకోండి. దేవుడి నుంచి దూరం అవుతున్నారేమో, దారి తప్పిపోతా ఉన్నారేమో, మీ కళ్ళకున్న అంధత్వాన్ని తీసివేసుకోండి. తమ హృదయ కాఠిన్యము వలన
తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై వారి హృదయంలో కఠినమైన ఆలోచనలు, కఠినమైన నిర్ణయాలు, కఠినమైన పద్ధతులు, కఠినమైన మూఢాచారాలు, మూఢనమ్మకాలు, కఠినమైనవన్నీ. నాయనా బిడ్డ, నువ్వు బాగుండరా అని దేవుడు చెప్తాడు. ప్రభా, నువ్వు వాక్యం అలంకరించుకోమన్నావు కదా, మొత్తం అలంకరించుకుంటా. కఠినం, మన హృదయం మారదు. దేవుడు ఏమి చెప్తున్నాడో దాన్ని మనం తీసుకోవట్లే. ఈరోజు నీ హృదయానికి నీకు నచ్చినట్టుగా, నీ అజ్ఞానము చేత, నీ కఠినమైన హృదయము చేత నీ కళ్ళు మూసుకుపోయి ఉన్నావేమో, కళ్ళు తెరుచుకో. దారి తప్పిపోయావేమో, దారి తప్పిపోయిన విశ్వాసి, ఈ లక్షణము నీలో ఉందేమో, ఆ లక్షణాన్ని కొట్టివేయి, ఆ లక్షణానికి ఇంటూ వేసేయి. మొదటిది ఏంటి? చెవులకు మందం. అపోస్తలులు 28:27 చెప్పినట్టుగా మొదటిది ఏంటి? చెవులకు మందం. అంటే చెవులు వినట్టుగా ఉన్నావేమో. ఎన్ని అద్భుతాలు చూసినా, ఎన్ని అద్భుతాలు వినినా కూడా ఏం కాదులే, మన దేవుడే అనుకుంటున్నావేమో. కళ్ళకు రెండవది ఏంటి? కళ్ళకు అంధత్వం. అంటే నువ్వు కనులార ఎన్ని చూసినా, అన్ని ఆశ్చర్యకారాలు చూసినా, ఎన్ని అనుభవించినా కూడా కళ్ళు మూసుకొనే ఉన్నావేమో. నీ కఠినమైన హృదయం ద్వారా, నీ అజ్ఞానము చేత దేవుని జీవములో నుండి వేరపరచబడిన వారే. చూడండి, అంటే దేవుడు ఇచ్చిన జీవితం నుంచి క్రైస్తవులు ఒక్కొక్కసారి ఏమైపోతాడంటే వేరైపోతా ఉన్నాడు. జీవితం మారిపోతా ఉంది. మంచిగా జీవించట్లే, రోతకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు నీ మనసులో వ్యర్థమైన వాటిని అనుసరించద్దు. వ్యర్థమైన వాటిని అనుసరించి వాటిని బట్టి నడుచుకోవద్దు. వ్యర్థమైన వాటిని ప్రసంగిలో మొత్తం చదివితే, ప్రసంగి రాసిన ఆ వ్యక్తి ప్రతి అధ్యాయంలో ఏం రాస్తాడంటే సమస్తము వ్యర్థమే, సమస్తము వ్యర్థమే, సమస్తము వ్యర్థమే అని రాసినాడు. వ్యర్థము అంటే దానికి అర్థం ఏంటంటే యూజ్లెస్, అంతే కదమ్మా. ఇంకా పనికిరాదు, పనికిరాని ఆలోచనలు, పనికిరాని తలంపులు, పనికిరాని క్రియలు, పనికిరాని ఆచారాలు, పద్ధతులు, వేటికి అవి పనికిరావు. గుర్తుపెట్టుకు, నేటికి పనికిరావు. నువ్వు దేవుని రాజ్యానికి పోవాలంటే, యేసు ప్రభు నీ సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించాలంటే, నువ్వు చెవులు బాగా తెరుచుకొని వినాలి. విన్న వాటిని హృదయంలో పదిలపరుచుకొని వాక్యానుసారంగా నువ్వు బ్రతకాలి. నీ కన్నులు మూసుకోకుండా కన్నులు తెరిచి దేవుడు చేసే కార్యాలు కల్లారా నువ్వు చూడాలి. దేవుడు చేసే వాటిని చూసి అనేక మందికి నువ్వేం చేయాలా? అందించాలి. ఉదాహరణకి నాకు ఏదైనా ఒక జబ్బు నయమైంది అనుకోండి, ఒక 10 మందికి చెప్పాలా, దేవుడు నన్ను తాకాడు, దేవుడు నన్ను స్వస్థపరిచాడని సాక్ష్యం చెప్పాలి. నేను పలానా హాస్పిటల్ పోయినా, దేవుడు నాకేం చేసినాడు, ఏం చేయలే, నా దగ్గర డబ్బు ఉంది ఒక 10 లక్షలు, ఆ డబ్బుతో నా వ్యాధి పోయిందని చెప్పుకున్నావు అనుక దేవునికి మహిమ కాదు. ఆ డబ్బు ఇచ్చింది ఎవరు? దేవుడే. నీకు ఉద్యోగం ఇచ్చింది ఎవరు? దేవుడే. నీకు జీవితం ఇచ్చింది ఎవరు? దేవుడే. ఈరోజు వేటిని బట్టి నువ్వు గర్విస్తున్నావు, వేటిని బట్టి అతిశయిస్తా ఉన్నావు, అవన్నీ దేవుడు నీకు కృపతో ఇచ్చినవే, అవి దేవుడు నీకు భిక్షతో ఇచ్చినవే. గుర్తుపెట్టుకో, నీ కష్టంతో సంపాదించిన ఈ లోకంలో ఏదీ లేదు. అందుకే కదా మనిషి ఎట్లా వస్తాడు? పుట్టేటప్పుడు ఏమీ లేకుండా పుడతాడు, పోయేటప్పుడు ఏమీ లేకుండా పోతాడు. చివరికి మా అత్తమ్మకి ఏలుకు ఉంగరం ఉంది, పీకేసుకో కదా, కనీసం ఒక చిటికి నెలకు ఒక ఉంగరం కూడా ఉనియరు పోయేటప్పుడు. కాబట్టి ఈ లోకంలో నీకు ఏది కూడా శాశ్వతము కాదు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని నమ్ముకున్న మనం, యేసు ప్రభుని సేవిస్తున్న మనం, ఈ అన్య పండగలతో మనకు అవసరము లేదు. తినండి, సంతోషించండి, ఆనందించండి, కుటుంబం సమేతంగా ఉండండి, కానీ దీనికి ప్రాధాన్యత ఇవ్వద్దు. నేను దీనికి వ్యతిరేకం కాదు, అలా తినండి తినకూడదు, దీనికి వ్యతిరేకంగా తినచ్చు, సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి, కానీ స్థానం ఎవరికి ఇవ్వాలంటే దేవునికి ఇవ్వాలి. ఈరోజు నీ సమయం ఎక్కడ గడుపుతున్నావు? 11 గంటల వరకే మనకు సభ, 11-11:30 వరకే, ఇంకొక గంటలో ముగిస్తుంటాం. ఇంటికి పోయి సంతోషంగా ఎన్ని వంటలైనా చేసుకోవచ్చు 1 వరకు కదా, కానీ 9 నుంచి ఇప్పుడు దాకా వంటలు. ఎన్ని వంటలు చేస్తామంటే, ఏం చేస్తావమ్మా అంటే చికెను, గోంగూర పచ్చడి, మటన్, అంతే. ఆ మూడు జనికి ఇంతసేపు పడుతుంది కదా. ఈరోజు ఎన్ని అలవాట్లు ఉన్నాయో, ఎన్ని పద్ధతులు ఉన్నాయో, ఎన్ని ఆచారాలు ఉన్నాయో, ఎన్ని ఉన్నాయో మన హృదయంలో. క్రైస్తవుడా, మేలుకో, వాటిని తీసివేయి, వాటిని విడిచిపెట్టు. నీ జీవితాన్ని దేవుడు నూరంతలుగా ఆశీర్వదిస్తాడు. వ్యర్థమైన వాటిని అనుసరించద్దు, వ్యర్థమైన వాటిని పూజించద్దు, వ్యర్థమైన వాటి జోలికి నువ్వు వెళ్ళొద్దు. పోతే నువ్వు కూడా వ్యర్థుడవైపోతావు. జాగ్రత్త. వ్యర్థుడవైపోతే జీవితానికి ఇంకా
మంచిది కాదు. చూడండి ఒకసారి మూడవది, ఇప్పుడు రోమీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14 మరి 15వ వచనం చూడండి ఒకసారి. వారి గొంతుకు తెరిచిన సమాధి, తమ నాలుకతో మోసం చేయుదురు, వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. వారి గొంతుక తెరిచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది. ఇక్కడ మనం గమనిస్తే నాలుక గురించి దేవుడు చెప్తా ఉన్నాడు కదా. నాలుక గురించి, నాలుక ఒక్కొక్కసారి మనం చెప్పిన మాట విన్నదు. అందుకే ఏమంటారంటే నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడుతూ ఉంటుంది. ఇటు పోతే ఒక మాట, అటు పోతే ఒక మాట, ఇక్కడ ఒక మాట, అక్కడ ఒక మాట కదా. ఎక్కడున్నవారంటే సార్ ఇప్పుడే బయలుదేరినా సార్, ఇంకా రెడీ కూడా కాము, స్నానం కూడా చేసుకుని ఉన్నాం, అబద్ధాలు చెప్తాం. ఎక్కడున్నావరా సార్, తలమోపురం దాటినా సార్, ఇంకా కల్లూరులోనే ఉంటాం కదా. ఎన్ని అబద్ధాలు, నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడుతుందంట. అందుకే దేవుడు అంటున్నాడు, వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది. ఈరోజు క్రైస్తవులు మీ పెదవులలో, మీ నాలుకలో సర్ప విషం ఉందా, లేదంటే తేనెగా మంచి మృదువైన మాటలు పలికే స్వభావం దేవుడు మీకు ఇచ్చాడు? ఏది ఉంది? సర్ప విషం ఉందా? మంచిగా పలికే మాటలు నీ నోట్లో ఉన్నాయా? బూతులు ఉన్నాయా? మంచి మాటలు ఉన్నాయా? మంచి నడవడిక ఉందా? మంచిగా నోటితో పలికి ఆశీర్వదించే పలుకులు నీలో ఉన్నాయా? ఈరోజు పోరా పనికి మాలలో లేదంటే ఏదేదో బూతులు అంటూ ఉంటారు. చాలా మంది పిల్లల్ని దూషిస్తూ ఉంటారు. ఒకరోజు ఆ పిల్లడు పెరిగి పెద్ద అయ్యాక అన్నాడంట, ఏమా నాకు ఉద్యోగం లేదు, నా పరిస్థితి, పోరా ఏం చదువుకున్నావు, అది ఇది అనిందంట అమ్మ. ఓమా నువ్వే నన్ను చిన్నప్పటి నుంచి పనికి మాలలో అన్నావు, ఈరోజు నా బతుకు కూడా పనికి మాలలో అయిపోయింది. నీ ఆశీర్వాదం వచనము ఒక్కొక్కసారి దేవుడు దాన్ని దీవిస్తాడు. కాబట్టి మంచిగా పలుకు, మంచి మాటలు పలుకు, చక్కగా చదివించు, చక్కటి స్థితిలో నిలబడు, చక్కటి జీవితాన్ని పలుకు, చక్కటి జీవితాన్ని నడిపించు. నోటితో నీ నాలుకలో సర్పం ఉందేమో, విషం ఉందేమో, జాగ్రత్త. శపించుట, పగ ఉందేమో, తీసివేయి. నీ నోటిలో నుంచి ఏం పలుకుతావునో పగ, ప్రతీకారాలతో ఉర్రూతలిగిపోతా ఉన్నావేమో, వాణ్ణి ఏదో ఒక కింద పోయాలని పగ పెట్టుకొని ఉన్నావేమో, జాగ్రత్త. పగ తీర్చుట నా పని, నీ భారం నా మీద మోయి, పగ తీర్చుట నా పని అన్నాడు దేవుడు. ఈరోజు నేను ఎందరైనా అవమానించారేమో, నిందించారేమో, బూతులు తిడతా ఉన్నారేమో, తల వంచుకొని మౌనంగా దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పు, పేరు పెట్టి ప్రార్థన చేయి. నేను అవమానించిన వారు, నేను నిందించిన వారు, నేను తిట్టిన వారే వచ్చి నీ దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్తారు. ఏదో ఒక రోజు నీ దగ్గరికి దేవుడు నడిపిస్తాడు. ఆ సమయం వరకు ఎదురు చూడు. వాళ్ళు అన్నారు కదా నువ్వు అన్నావు అనుకో, నీ క్రైస్తవ జీవితంలో నుంచి నువ్వు దారి తప్పిపోతావు, దేవుని నుంచి దారి తప్పిపోతావు. దారి తప్పిపోయినాక మళ్ళీ దేవుని దగ్గర రావాలంటే మనకు ఒకసారి మనసు రాదు కదా. ఒకవేళ ఈరోజు ఈ మందిరాన్ని విడిచి మనం ఒకవేళ వేరే మందిరానికి వెళ్ళాము అనుకోండి, ఒకవేళ పాస్టర్ గారు ఇంకా ఫోన్ చేయలేదు, పాస్టర్ గారు పెద్దగా పట్టించుకోలేదు అనుకోండి, మీకు ఏమనిపిస్తుంది అంటే ఇంకేమైనా వాళ్ళు ఇంకా మందిరానికి కదా, దారి తప్పిపోతాం. కానీ నీలో మంచి హృదయం ఉంటే నువ్వు చూడాల్సింది సేవకుని కాదు, కానీ ఎవరిని చూసి రావాలా? దేవుని చూసి రావాలి. దేవుడును ఒకవేళ దారి తప్పిపోతున్నావు అని నీ మనసు నిన్ను హెచ్చరిస్తూ ఉంటే దేవుని దగ్గరికి రా, దేవుడు సరి చేస్తాడు. ఈరోజు ఈ పండగ వాతావరణం చర్చిలు కూడా కొన్ని మూసేసినారు కదా. ఆ పల్లెటూళ్ళలో అందరూ పండగలు చేసుకుంటూ ఉంటారులే, ఏం పోయిన వాళ్ళు ఏం చర్చిలు కూడా మూసింటారు కొన్ని చోట్ల అయితే. ఎందుకంటే ఈరోజు క్రైస్తవులలో అది నాటుకుపోయి ఉంది. ఆ నాటుకుపోతే ఆ తనాన్ని తీసివేయండి, ఆ చెడుతనాన్ని తీసివేయండి, ఆ పాత్రత జీవితానికి వెలివేసేయండి. పనికిరాదు, అది వ్యర్థమే అని చాలాసార్లు మనం వింటా ఉన్నాం. ఏ సేవకుడు చెప్పినా, ఏ బోధకుడు చెప్పినా ఇదే మాట చెప్తాడు, వ్యర్థమైన వాటిని పూజించద్దు, వ్యర్థమైన వాటి జోలికి వెళ్ళొద్దు, వ్యర్థమైన వాటి మాటలు పలకద్దు, వ్యర్థమైన పనులు చేయొద్దు. చేస్తే దారి తప్పిపోతావు, తప్పిపోతే తిరిగి రావడానికి చాలా టైం పడుతుంది. అందుకే దేవుడు 99 గొర్రెలను విడిచిపెట్టి ఒక్క గొర్రె కోసం దేవుడు ఏం చేశాడమ్మా? ప్రయాసపడినాడు. ఈ 99 గొర్రెలు పోతాయేమో అనుకోలేదు దేవుడు. ఈ 99 మంది దేవునికి ఫుల్ నమ్మకం, ఫుల్ కాన్ఫిడెన్స్ దేవునికి, ఇవి ఖచ్చితంగా ఇంటికి పోతాయి. ఈ గొర్రె తప్పిపోయింది, పాపం తెలుసో తెలియకనో, గడ్డిని చూసిందో లేదంటే ఏదాన్ని చూసిందో ఈ గొర్రె మొత్తానికి తప్పిపోయింది, కనపడలే కొద్దిసేపు.
ఆ తప్పిపోయిన గొర్రె కోసం దేవుడు వెతికి రక్షించడానికి అది ముళ్ళలో చిక్కునుంది, దాన్ని తీసినాడు, ముళ్ళు చెక్కుంటా ఉన్నాయి, తీస్తా ఉన్నాడు, తీసుకుని లాస్ట్ దాన్ని ఎక్కడేసుకున్నాడు? భుజం మీద వేసుకున్నాడు. ఈరోజు మనం కూడా దారి తప్పిపోయి ఉన్నావేమో, చెవులు మందగించిపోయావేమో, కళ్ళు మూసుకుపోయి ఉన్నాయేమో, అంధత్వంతో నిండిపోయావేమో, నాలుగు అదుపు తప్పిపోతా ఉందేమో. కానీ దేవుని దగ్గరికి రా, దేవుని నిన్ను భుజాన్ని ఎత్తుకుంటాడు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుని క్షమాపణ అడుగు. ప్రభువా, నేను ఎన్నో తప్పులు చేశాను, నన్ను క్షమించు. ఈరోజు నేను నా జీవితాన్ని దేవుడు బాగుపరచడానికి 2000 సంవత్సరాల క్రితమే ఆ కలువరి శిలువలో నీ కొరకు నా కొరకు ఆయన వేలాడబడ్డాడు. నీ పాపములు నా పాపములను భుజం మీద మోసుకున్నాడు. నీ పాపములు నా దోషములు నా శాపములు మన అతిక్రమములు అన్నిటిని కూడా ఆయన భుజం మీద ఆయన ముళ్ళ కిరీటం పెట్టుకుని, చేతులు శిలలో కొట్టుకొని, కాళ్ళకు శిల కొట్టుకొని, పక్కలో బల్లె పొట్టు పొడుచుకొని 39 కొరడా దెబ్బలు తిని, అసలు కండే లేని శరీరం, రక్తమే లేని శరీరం నీ కొరకు నా కొరకు ఆయన విరగబడ్డాడు, నలగబడ్డాడు. ఇన్ని వాక్యాలు వింటాం, ఇన్ని చేస్తాము. ఒక్కోసారి మన స్వభావం ఎలా ఉంటుందంటే, ఏదో సామెత, బురదలో దున్నపోతు దొల్లుతా ఉంటే వాన మొన్న కూడా దున్నపోతుకి ఏం కానప్పుడు అనిపించదంట కదా, దానికి ఏ స్పర్శ కూడా ఉండదంట. ఎంత చెప్పినా కూడా దున్నపోతు స్వభావం, ఎంత వాన పడినా కూడా ఏం కాదు, వానే కదా. ఈరోజు నువ్వు ఎంత విన్నా ఆ విన్న వాక్యాన్ని హృదయంలో పెట్టుకో. ఇలా విని ఇలా వదిలేయద్దు. చెవులో వినింది మైండ్లోకి ఎక్కించుకొని హృదయంలో పెట్టుకొని వాక్యానుసారంగా బ్రతుకు. వాక్యం చెప్పినట్టు బ్రతుకు, వాక్యము ధ్యానించు, వాక్యపు వెలుగులో బ్రతుకు. దేవుని స్తుతించు, దేవుని ఆరాధించు, దేవుని మహింపరచు. ఆయన మందిరంలో సంతోషం ఉంది. ఆయన సంతోషముతో సేవించిన కీర్తనలు 100వ అధ్యాయంలో 2వ వచనంలో ఉంటుంది, యెహోవాను సంతోషముగా సేవించుడి. బంధువులు ఇంటికి వస్తే సంతోషం కాదు, అల్లులు ఇంటికి వస్తే సంతోషం కాదు, కానీ దేవుడు ఇంటికి వస్తే సంతోషం. దేవుడు నీ హృదయంలో ఉంటే సంతోషం. దేవుడు నీ వీధిలోకి వస్తే సంతోషం. దేవుడు నీ భార్య, నీ కుటుంబ పరిస్థితుల్లో, నీ వ్యాధి రోగం నుంచి నీకు విడుదల దయచేస్తే అది సంతోషం. ఆ సంతోషం నీకు కావాలి. మందిరానికి ఏదైనా చేయండి అయ్యా, మందిరానికి ఏదైనా సమర్పించుకుందాం అనే మనసు రాదు. మందిరానికి ఏదైనా చేద్దాము, దేవుని మందిరంలో ఏదైనా మనం కలిసి చేద్దామని రాదు. మందిరంలో మాత్రం ఓపెన్గా చెప్తున్నాను, మన దేవుని ఎలా చూస్తామంటే, ఆ చర్చికి పోయి ఒక 10 రూపాయలు కానుక వేస్తే చాలే దేవునికి అనుకుంటాం. ఒక 50 రూపాయలు అంటే ఒక 100 రూపాయలు వేస్తే చాలు. కానీ ఇలాంటి వేరే అన్య మతస్థుల పండుగలు వస్తే మాత్రం కొత్త బట్టలు, తిండి, చికెన్లు, మటన్. దేవునికి ఇవ్వండి అంటే దేవుని జోలికి వెళ్ళాం. దేవుని సన్నిధికి బలపరచండి అయ్యా, దేవుని బలపరచం. దేవునికి సమస్తం కేటాయించండి అంటే దేవుని కేటాయించాం. మనం తిరగాల, మనం ఎంజాయ్ చేయాలి, మన 10 మందిలో గౌరవంగా బతకాలి అని ఎప్పుడు మన గురించే ఆలోచన చేస్తాం. కానీ దేవునికి విలువ ఇస్తున్నామా, దేవునికి గౌరవం ఇస్తున్నామా, దేవునికి ఘనత ఇస్తా ఉన్నామా, దేవునికి మహిమ ఇస్తా ఉన్నామా తెలుసుకో. నీ ప్రవర్తన వలన దేవుడు మహిమ పొందుతావు. నీ గుండె మీద చేసుకో. నీ ప్రవర్తన వలన దేవుడు మహిమ పొందుతున్నాడా? నీ ప్రవర్తన వలన దేవుడు ఉన్నత స్థితిలో ఉన్నాడా, లేదంటే ఘోరమైన స్థితిలో ఉన్నాడా? దేవుని అవమానపరుస్తూ ఉన్నావేమో, దేవుని హేళన చేస్తూ ఉన్నావేమో. ఒక్కొక్కసారి కొంతమంది, ఏమ్మా మీ దేవుడు ఎవరు అంటే యేసు ప్రభు అని చెప్పుకోనుకుని నామోషి పడతారు. కొంతమంది అయితే యేసు ప్రభు మా దేవుడు, ఏదో లేదు సార్ మీకు ఎందుకు లేండి సార్ అని అంటారు, తప్పించుకుంటారు. నా దేవుడు యేసు ప్రభు, నిజమైన దేవుడు, లోకరక్షకుడు అని చెప్పే దమ్ము ధైర్యం ఈరోజు చాలా మందికి లేదు, క్రైస్తవులకు లేదు. ఎందుకంటే వాళ్ళు ఎవరు? దారి తప్పిపోయి ఉన్నారు. ఈరోజు నీ గుండె చెదిరిపోయిందేమో, బాధల్లో ఉన్నావేమో, కష్టాల్లో ఉన్నావేమో, దేవుడు నాకు సహాయం చేయట్లేదని దారి తప్పిపోయావేమో. దేవుని దగ్గరికి రా. దారి తప్పిపోవద్దు. దారి తప్పిపోతే నీకు శాపం, దారి తప్పిపోతే నీకు కష్టం, దారి తప్పిపోతే నీకు సమస్త నీ ఆస్తి అంతా ఊడ్చుకొని పోతుంది. ఉదాహరణకి తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర నుంచి దారి తప్పిపోయినాడు కదా, ఆస్తి అంతా అమ్ముకున్నాడు, పందులు తినే పొట్టును తిన్నాడు, వస్త్రాలు లేవు, చినిగిపోయిన గుడ్డలతో, స్నానం లేక, గ్రోత వాసనతో తండ్రి గేటు ముందర వచ్చి నిలబడితే, ఎవర్రా వీడు అడుక్కునేవాడు అనలే. తండ్రి ఏమన్నాడు? అరే నా కుమారుడు వచ్చాడు, లోపలికి రండి. అసలు ఆ కుమారుడు ఎట్లున్నాడంత ఘోరంగా ఉన్నాడు, చెడు వాసనతో, జుట్టు బాగలేక, వస్త్రాలు బాగలేవు, తిండి లేదు, ఏం లేదు, పెరక్కుపోయి ఉన్నాడు. కానీ తండ్రి చూడగానే, ఒక రాజు చూడగానే
తన కొడుకుని వందల మందిలో చూడగానే కనుక్కొని నా కొడుకు వచ్చాడు రమ్మని చెప్పు. అంత రోతగా ఉన్న, అంత చెడ్డ వాసన వస్తున్న కొడుకుని కౌగిలించుకున్నాడు. కొడుకు మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు. కొడుకుకు ఉంగరం తొడిగాడు, చెప్పులు తొడిగాడు, కాస్ట్లీ వస్త్రాలు తెచ్చి వేసినాడు, స్నానం చేపించి. ఊరందరికీ భోజనాలు పెట్టాడు కదా. ఈరోజు నీవు నేను దారి తప్పిపోయావేమో, దేవుని దగ్గరికి రా. తప్పు తెలుసుకొని దేవుని దగ్గరికి రా. అరే నా దేవుని దగ్గర ఎంత బాగునింది, అనవసరంగా తప్పిపోయానే, అనవసరంగా ఈ మంచి సంఘాన్ని వదులుకున్నానే, అనవసరంగా ఈ దేవుని సహవాసాన్ని పోగొట్టుకున్నానే, అనవసరంగా ఈ వర్తమానాలు పోగొట్టుకుంటున్నానే, సత్యాన్ని పోగొట్టుకుంటున్నానే. దేవుని దగ్గరికి రా. పందులు తినే పొట్టు బాగుంది అనుకుంటున్నావేమో, పందులు పొట్టు తింటే నానా విధమైన రోగాలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, జబ్బులు వస్తాయి, క్యాన్సర్ వస్తుంది, రోగాలు వస్తాయి కదా. ఉదాహరణకి ఓసన్న గారు ఆయన తన యవ్వన కాలంలో తల్లిదండ్రులు వదిలిపెట్టి తన సేవ జీవితం ప్రారంభించినప్పుడు రోడ్డు మీద చెత్త కుప్పలో పడే తిండి తిన్నాడంట. ఆ తిండి తిన్నప్పుడు ఎవరైనా దారిలో పోయే వాళ్ళు ఏం చేస్తారు, చెత్త కుండి కనపడితే అమ్మ ఇంగిలి మూస్తారు. ఆ ఇంగిలి మూసినప్పుడు ఆ ఇంగిలి మూసిన వ్యక్తికి క్యాన్సర్ ఉంది, థ్రోట్ క్యాన్సర్ అంటారు దాన్ని. అంటే థ్రోట్ క్యాన్సర్ అంటే ఈ గొంతులో వచ్చే క్యాన్సర్ ఉంటుంది. ఆ క్యాన్సర్తో ఉన్న జబ్బు గల వాడు ఆ తిండి మీద ఇంగిలి మూసినప్పుడు యేసన్న దాన్ని చూసుకోలే, ఎవడో మూసి ఆ యేసన్నకి ఏం తెలియదు. తిండిని చూడగానే ఆకలి వేసి తినేశాడు. క్యాన్సర్ జబ్బు స్టార్ట్ అయింది. చాలా మంది అన్నారు యేసన్న గారు ఇంకో 10 సంవత్సరాలు చచ్చిపోతాడు అన్నారు. కానీ ఆయన దాదాపు 78 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి కొన్ని వందల సంఘాలు కట్టి ఎందుకు దారి తప్పిపోయాడు, తిరిగి దేవుని దగ్గరికి వచ్చాడు. ఈరోజు నీవు నేను దారి తప్పిపోయాం, మన బ్రతుకులు దారి తప్పిపోయి ఉన్నాయి, మన జీవితాలు దారి తప్పిపోయి ఉన్నాయి. మోసకరమైన జీవితం, వ్యభిచారముతో కళ్ళు మూసుకుపోయి దాన్ని మనం చదివినట్టుగా మన హృదయమే క్రొవ్వు ఎక్కి ఉన్నది. జాగ్రత్త. వాక్యంలో ఉందని ఆ మాట మనం చదివాం. నేను చెప్పిన మాట కాదు, నేను మిమ్మల్ని కొవ్వు ఎక్కిందని అంతటోని కాదు, వాక్యంలోనే ఉంది. మీ హృదయము క్రొవ్వు ఎక్కి ఉన్నది. జాగ్రత్త. క్రొవ్వును తీసివేసుకుంటే మనకు మంచిది, ఆ జీవితాన్ని తీసేసుకుంటే మంచిది, ఆ జీవితాన్ని బాగు చేసుకుంటే మంచిది. ఇంకా ఈ లోకంలోనే ఏమి తినదామా, ఏమి త్రాగుదాం, ఏం తిరుగుతా ప్రయాసపడితే నీకు రాని జబ్బు అనేది ఉండదు కదా. డాక్టర్ దగ్గరికి పోయావనుకో, ఏం తిన్నావురా, సారీ బిర్యానీ తిన్నా, అందుకేరా నీకు ఒబేసిటీ వచ్చింది, అందుకేరా నీకు గ్యాస్ ట్రబుల్ వచ్చింది, మసాలాలు తినే తగ్గి కదా. నువ్వు ఎంత తిన్నా కూడా లాస్ట్కి నీకు ఏమొస్తుందంటే వ్యాధులే వస్తూ ఉన్నాయి కదా. లాస్ట్కి నీకు ఏమొస్తూ ఉన్నాయమ్మా, వ్యాధులే, రోగాలే. నువ్వెంత కాస్ట్లీ ఫుడ్ అయినా తిను, నీకు ఏదో ఒక వ్యాధి వస్తుంది కదా. ఈరోజు వ్యాధులు, బాధలతో మన జీవితాన్ని నింపుకుంటా ఉన్నాం. మరి దేవుడు 40 రోజులు రాత్రి పగలు ఉపవాసుని ప్రార్థన చేసిన దేవునికి ఏ వ్యాధి రాలేదే, ఏ జబ్బు రాలేదే, ఆకలి కాలేదే, నీళ్ళు దప్పిక కాలేదే. ఎందుకంటే ఆయన ప్రార్థనలో మునిగిపోయాడు. ప్రార్థన జీవితాన్ని ఒక వస్త్రముగా ధరించుకున్నాడు ఆయన. మనం చేసే ప్రార్థన ఒకసారి మన భర్తను కూడా మార్చుకోలేం, మన భార్యను మార్చుకోలేం, మన పిల్లలను మార్చుకోలేం, మన అప్పులు తీర్చుకోలేం, మన సమస్యలు తీర్చుకోలేం. అది మన ప్రార్థన. ఈరోజు నీ ప్రార్థన దేవునికి నచ్చినట్టుగా ఉండాలా. ఊరికి ప్రార్థన చేయడం గొప్ప సంగతి కాదు, చాలా ఉన్నాయి. ఉపేక్షించుకోవాలా, పరీక్షించుకోవాలా, వాక్యం ధ్యానించాలా, సమర్పించుకోవాలా, ముక్తిని పొందుకోవాలా, తర్వాత దేవుని ప్రార్థన వింటాడు. ఈ ఐదు నువ్వు చేస్తే అప్పుడు నీ ప్రార్థన దేవుడు వింటాడు. ఊరికినే దేవుడు చెవులు గలవాడు వినుగా అన్నాడు కదా అని దేవుడు వింటా ఉంటాడు అనుకోవద్దు. నీ ప్రార్థనలో ప్యూరిటీ, నీ ప్రార్థనలో స్వచ్ఛత అనేది ఉంటేనే దేవుడు నీ ప్రార్థన వింటాడు. నువ్వు పైకి ప్రార్థన చేస్తున్నావా, హృదయంలోంచి చేస్తున్నావా, దేవుడు చూడలేడమ్మా. దేవుడు చూడలేడా? దేవుని వల్ల కాదా? దేవుడు సమస్తము చూస్తాడు. ఈరోజు అవసరానికి దేవుని దగ్గరకు వస్తున్నావేమో, మనసు మీద వన్నప్పుడు ప్రభువా అంటున్నావేమో, తెలుసో తెలియక చేసిన వాడికి ప్రభువా అంటున్నావేమో. జాగ్రత్త. మంచం మీద పడక ముందే, వ్యాధి రోగాలు తెచ్చుకోక ముందే, చావు రాకముందే భయభక్తులు కలిగి దారి తప్పిపోయిన విశ్వాసులారా దేవుని యొద్దకు రండి. ఆయన మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన మిమ్మల్ని త్రోసేసేవాడు కాదు, పోండ్రా అనేవాడు కాదు, ఆయన దూరంగా ఉండని చెప్పేవాడు కాదు. ఆయన రండి, కౌగులించుకోండి. ఆయన మనల్ని ప్రేమించేవాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఈరోజు మనము ఈ నానా విధమైన వాటిని పూజించి ఆచరించి దేవునికి విలువ ఇస్తున్నామో లేదో మనమే పరీక్షించుకోవాలి. సేవకులు కూడా ఈరోజు చాలా మంది సేవకులు సన్నిధులలో బలపరచాలి, అనేక మందిని బలపరచాలి, తెలివి చెప్పాలా,
మంచిగా బ్రతకండి అయ్యా, దేవుని నమ్ముకున్నాం, ఇవేవి చేయొద్దు అని సేవకులు కూడా ఈరోజు హెచ్చరించాలి. ఈరోజు సేవకులు కూడా చాలా మంది మనుషులను చూసి ఎక్కడ వాళ్ళు తప్పిపోతారు, ఎక్కడ నాకు దశమ భాగాలు రావు, ఎక్కడ నాకు కానుకలు రావు అని ఆశపడి ఈరోజు సేవకులు కూడా వాక్యాన్ని చెప్పడంలే, అంత కాకమ్మ కథలు చెప్తా ఉన్నారు. అట్లన్నా ఇట్లన్నా అదన్నా ఇదన్నా వాక్యం లేదు, హెచ్చరికలు లేవు. అందుకే వాక్యంలో ఉంది, నా వాక్యము రెండంచులు గల ఖడ్గం, నా వాక్యము రెండంచులు గల పదును లేని ఖడ్గం అన్న దేవుడు ఏమన్నాడు? రెండంచుల ఖడ్గం, అది గుచ్చుకుంటది. అందుకే ఇక్కడ ఏ సభ పెట్టినా వాక్యం గుచ్చుకుంటానే ఉంటుంది, ఎవరికో ఒకరికి ఎక్కడో ఒక చోట. అన్నారు మాకు మీ హృదయంతో మీ వాక్యం మా గుండె గుచ్చుకుంది. నేనంట గుచ్చుకుంటే తీసేసుకోండి అమ్మా, అవి ఆ ముళ్ళు ఏదో తీసేసుకో, ఆ పురుగు ఏదో తీసేసుకో. నువ్వు చనిపోకముందే, నీ జీవితం మారిపోకముందే ఆ గుచ్చుకున్న ఆ రెండంచుల ఖడ్గం గుచ్చుకుందేమో, దాన్ని తీసేయి. సంఘాలలో దేవుడు లేడు ఈరోజు. చాలా సంఘాలలో ఊరికే పోయి కూర్చుని ప్రార్థన చేస్తాం, కానీ ఒకసారి మనస్సు పూర్తిగా దేవుడు ఉన్నాడా లేడని పరీక్షించుకోండి. నువ్వు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ చోటునున్నా సరే దేవుని సన్నిధి నీ మీద ఉదయింపజేస్తానే ఉంటాడు. అది ఎక్కడ, నువ్వు ఎలా ఉండాలి, ఏ జీవితం కలిగి జీవించాలి, దేవుడికి నచ్చినట్టుగా జీవిస్తేనే. రెండంచుల ఖడ్గం గుచ్చుకుంటే ఆ ఖడ్గాన్ని తీసివేసుకో, అవి ఏందో ఆ పరిస్థితిని తీసేయి. ఒకవేళ దేవుడు మోసకరమైన జీవితం జీవిస్తున్నావేమో జాగ్రత్త అన్నాడు అనుకో, అది నా మాట కాదు, అది ఎవరి మాట? దేవుని మాట. ఒకవేళ నీలో మోసం ఉందేమో, నీలో దొంగతనం ఉందేమో, తీసివేసుకో. ఈరోజు చాలా మంది మోసకరమైన జీవితాన్ని జీవిస్తారు కదా, కళ్ళు మూసుకుపోయి అంధత్వంలో నిండిపోయి, ఈ లోకమే భలే ఉంది, త్రాగడం తిరగడం ఎంజాయ్ చేయడం, పబ్బులు ఎన్ని వచ్చాయి ఇప్పుడు చెడిపోవడానికి. చిన్న పిల్లలు ఇప్పుడు అన్నం తినాలంటే వానికి ఏమి ఇవ్వాలా? ఫోన్ ఇవ్వాలా కదా. వాడి ఇంత ముందు ఆకాశం చూడరా, చందమామ రావే, జాబిలు రావంటే తినటం లేడు. ఇప్పుడు సెల్లు చేతిలో పెట్టి వైఫై ఆన్ చేసి నెట్ ఆన్ చేసి పెడితే వాడు అన్నం తింటున్నాడు. ఈరోజు పరిస్థితి రోజు రోజుకి మారిపోతా ఉంది. చిన్నప్పటి నుండే పిల్లలకి అద్దాలు వచ్చేసినాయి గుడ్డి. ఎందుకంటే సెల్లు చూసి చూసి చూసి, టీవీలు చూసి, సినిమాలు చూసి. ఏమ్మా నీ కొడుకు చర్చికి రాలేదంటే, మా కొడుకు ఆరోగ్యం బాగాలేదు. సరే ఇంటికి పోయి చూద్దాం పామా, ప్రార్థన చేద్దాం అంటే వాడు నిద్రపోయి ఉన్నాడు. ఏం చేస్తాను? రఘు కింద సెల్లు పెట్టుకొని సినిమా చూస్తాను, వాట్సాప్లో చాటింగ్ చేస్తాను ఉంటాడు. చర్చికి రావడానికి ఏమో ఏం చెప్పినారు? రోగం, వ్యాధి. ఇంట్లో సెల్లు చూడడానికి మాత్రం ఏ రోగం కనపడదు, ఏ వ్యాధి ఉండదు. ఈరోజు నీ పరిస్థితులను బట్టి దేవునికి మోసం చేస్తున్నావేమో. దేవునికి శక్తిని ఇచ్చాడు, బలంని ఇచ్చాడు, జీవితం ఇచ్చాడు, సర్వ సంపదలు దేవునికి ఇచ్చే. ఉన్న దాంతో తృప్తిపడు. ఆకాశాల్లో మేడలు కట్టొద్దు, ఇసుకలో బిల్డింగ్లు కట్టొద్దు, కూలిపోతాయి, పనికిరావు. బండ మీద ఇండ్లు కట్టు, జ్ఞానముగా ఇండ్లు కట్టుకో. ఉన్న వాటితో తృప్తిపడు, సంతృప్తిపడు. లేని వాటిని పూజించొద్దు, లేని వాటిని ఆచరించొద్దు. దేవుడు చెప్పినట్టు విను. దేవునికి సమయమి. ఆదివారం దేవుని సన్నిధికి రా, చర్చిలో కూర్చో, వాక్యాన్ని విను. నీ కుంటి కాలం కూడా దేవుడు సరి చేస్తాడు. నీ కుంటి జీవితాన్ని దేవుడు సరి చేస్తాడు. కుంటి జీవితం నిజం కుంటి కాలని కాదు. మనం ఒకసారి కుంటుతా ఉంటాం. కుంటి గొర్రెలు అని ఉంటాయి కొన్ని మందల్లో, కుంటుకుంటా దూరంగా ఉంటాయి గొర్రెలలో, మందలలో. కానీ ఆ యజమాని వాటిని వదిలిపెట్టాడు, చంపడు అంటున్నాం. ఆ గొర్రెలతో ఏదో ఒక పని ఉంటుంది ఆ పొట్టెలతో. కాబట్టి కుంటి గొర్రెలైనా, గుడ్డి గొర్రెలైనా, ఏ గొర్రెలైనా సరే కాపరి ఒక విజిల్ వేస్తే కదా అర్రని పరిగెత్తి వస్తాయి. ఈరోజు నువ్వు అమ్మా దేవుని దగ్గర రండి, మందిరానికి రండి, దేవుని రండి అంటే, నాకు ఇప్పుడే మోకాలు నొప్పులు వచ్చినాయి బాసులు, నాకు జ్వరం బాసులు గారు, నాకు అది ఉంది ఇది ఉంది, ఆఫీస్కి పోయి వచ్చిన, పనికి పోయి వచ్చిన, ఇప్పుడు ఆదివారం బాగా వండుకొని ఒక గిన్నె అన్నం తినాలా కదా. ఎన్ని కారణాలు, ఎన్ని అబద్ధాలు, ఎన్ని మోసాలు. ఈరోజు దేవుని కంటే విలువ దేనికి నువ్వు ఇవ్వద్దు. నీ జీవితంలో మొదటి స్థానం, నీ ఇంటిలో మొదటి స్థానం యేసయ్యకి. యేసయ్యని గణపరచు, యేసయ్యని ఆరాధించు, యేసయ్యని ఉన్నత శిఖరాల మీద పెట్టు. దేవుని జీవితాన్ని నూరంతలుగా ఆశీర్వదిస్తాడు. ఏదైనా నేను చెప్పినట్టుగా మోసపూరిత హృదయం వస్తే ఇర్మీయా 17వ అధ్యాయము 19వ వచనం ఆ మాట చూడండి ఒకసారి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగల వాడేవాడు ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియలు ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయంను పరిశోధించు వాడను, అంతరింద్రియములను పరీక్షించు వాడను. హృదయం ఏంటంటే అన్నిటికంటే మోసకరమైనది. ఇది 4వది. దారి తప్పిపోతున్నాము అంటే అర్థం ఏంటంటే, మొదటిది ఏంటి?
చెవులకు మందం కలిగి ఉండడం. రెండవది కన్నులకు అంధత్వం కలిగి ఉండడం. మూడవది నాలుకకు అదుపు తప్పడం. ఇప్పుడు నాలుగవది ఏంటంటే మోసపూరిత హృదయం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది వ్యాధి గలది. నీ హృదయంలో ఏం ఆలోచన చేస్తా ఉన్నావో. ఈరోజు చర్చికి వచ్చినా అన్న నాకు అవకాశం ఇవ్వలేదే, నా చర్చికి నేను పోను. నీకు అవకాశం ఇవ్వాల్సింది అన్న కాదు, ఎవరు? దేవుడు. నీకు అవకాశం ఇవ్వాల్సింది వాక్యము కాదు, దేవుడు. ఈరోజు నా జీవితాన్ని బట్టి అతిశయించొద్దు, గర్వించొద్దు. నీకు దేవుడు ఏ తలాంతి ఇచ్చాడో ప్రార్థనలు పెట్టి ప్రార్థన చేసుకో. ఆ తలాంతులు దేవుడు ఏదో ఒక రోజున ఎక్కడో ఒక చోట వాడుకుంటాడు. ఈరోజు మనుషులు హృదయంలో నానా విధమైన వాటిని పెట్టుకొని, నానా విధమైన వాటిని హృదయంలో పెట్టుకొని మోసపోతూ ఉన్నారేమో. ఆ హృదయం నుంచి అన్ని బయటికి తీసి మీరు యేసు ప్రభుని చూడండి. యేసు ప్రభు మోసం చేసేవాడా? యేసు ప్రభు హృదయంలో ఏమన్నా మోసం ఉందా? ఆయన నిన్ను, నన్ను, అందరినీ, పొట్టోలను, గుడ్డోలను, కుంటోలను, కులంలో ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఆయన ప్రతి మనిషిని తన హృదయంలో ఏమన్నాడు? నా హృదయంలో మీ అందరికీ చోటు ఉంది, నా హృదయము సమస్త జనులకు ఆలయం. ఈరోజు మనం అంటామా? నాకైతే బైబిల్ చదివి ఒక్కొక్కసారి నరాలు లేగిపోయేంత అంత మాట అనిపిస్తుంది. అమ్మ ఇదేం మాటలు, ఏం చెప్పినాడు దేవుడు, మనం చెప్తాం ఇలాంటి మాటలు అనిపిస్తుంది. ఈరోజు నీ హృదయంలో ఏమున్నాయో, ఎదుటోని ఏం చేయాలనుకుంటున్నావో, ఏం మోసం చేయాలనుకుంటున్నావో జాగ్రత్త. నీ హృదయము మోసకరమైనది, అది వ్యాధి గలది. ఈరోజు నీ రోత జీవితం నుంచి విడుదల పొందుకో. నీ క్రియల వలన ఫలాలు పోగొట్టుకోవద్దు. నీ మంచి క్రియలతో మంచి ఫలాలు అనుభవించు, మంచి లాభాలు అనుభవించు, మంచి జీవితాన్ని అనుభవించు. అది నీకు శ్రేయస్కరం. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో ఉన్నత స్థితికి మనం వెళ్ళాలి, కానీ దిగజారిపోయే స్థితికి మనము పోకూడదు. క్రైస్తవులను చెప్పుకుంటున్నాం, దేవుని బిడ్డలను చెప్పుకుంటున్నాం. మరి మనం ఎందుకు అందరికంటే గొప్పగా సంపాదనలో కానీ, ఆస్తిలో కానీ ఎందుకు మనం లేమంటే, మనము దేవునిలో దిగజారిపోయి ఉన్నాం. దేవుని బిడ్డలమే, యేసయ్య బిడ్డలమే, కానీ మన హృదయము, మన తలంపులు, మన నడవడిక, మన క్రియలు. ఇప్పుడు ఉదాహరణకి మీ మధ్యలో నేను లేను అనుకోండి, నేను మీ మధ్యలో లేను, కానీ మీరేం చేస్తారంటే నా గురించే మాట్లాడుకుంటా ఉంటారు. అది మంచిది కాదు. నీవు ఏది మనసులో ఉన్నది ఓపెన్గా చెప్పి. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మీకు ఈ సభ ఏదన్నా మీకు ఎక్కడ తప్పులు ఉన్నాయనుకోండి, ఏదన్నా నేను వాక్యం చెప్పి తప్పు జరిగింది, మీరు పోయి 10 మందికి చెప్పడం అవసరం లేదు, నాతోనే చెప్పండి. అది యథార్థ కలిగిన హృదయం, యథార్థ కలిగిన హృదయం. ఈరోజు నీ హృదయం మోసకరమైన వాటి ఉన్నాయేమో. తర్వాత 5వ చూడండి, 1 కొరింథీ 2వ అధ్యాయము 14వ వచనం చూడండి ఒకసారి. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. గమనించారా? అంటే వెర్రితనముతో కూడిన మనసు అని అర్థం కదా. కొంతమంది మనసు ఎలా ఉంటుందంటే ప్రకృతి సంబంధమైన మనసు, దేవుని సంబంధమైన మనసు ఉండదు. ప్రకృతి సంబంధమైన మనసు, ప్రకృతి చెప్పినట్టు వింటారు. అందుకే వాక్యంలో ఉంది, మీరు సృష్టిని పూజిస్తున్నారు కానీ సృష్టికర్తని మీరు పూజించట్లా. కాబట్టి ఈరోజు నీవు, నేను కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నేను ఎంత మోసం చేసినా వెర్రితనముగా ఉండద్దు, వెర్రి వాళ్ళగా, పిచ్చోల్లాగా ఉండద్దు. జ్ఞానము కలిగి ప్రవర్తించు. నీ దేవుడు ఎవరంటే యేసుప్రభే. దేవుని దగ్గరకు వస్తే నాకు స్వస్థత అయింది, దేవుని దగ్గరకు వస్తే నాకు ఆశీర్వాదాలు వచ్చాయి. అంతే. నువ్వు ఎక్కడికెక్కడికో పోయి అక్కడల్లా పోయి అక్కడల్లా నాకు అక్కడ పోతే నాకు దేవుడు ఇచ్చినాడు, ఇక్కడ పోతే నాకు దేవుడు ఇచ్చినాడు, ఈ చర్చికి పోతే నాకే. చర్చిలలో ఏ గొప్పతనం ఉండదు, సేవకులు ఏ గొప్పతనం ఉండదు. గుర్తుపెట్టుకోండి, దేవునిలోనే గొప్పతనం. ఈరోజు నా బ్రతుకులను బట్టి, నా జీవితాలను బట్టి వెర్రితనముగా ఉండద్దు. ప్రకృతి సంబంధమైన జీవితాన్ని జీవించద్దు, వెర్రితనము కలిగి జీవించద్దు. పిచ్చోళ్ళని ఏమంటారమ్మా? పిచ్చోడా? పిచ్చోళ్ళని ఎవరు పట్టించుకోరు. ఉల్టా వాడిని చూసి నవ్వుతూ ఉంటారు కొంతమంది. వాడు చూడు పిచ్చోడు ఎటు చేస్తున్నాడో అని నవ్వుతారు. కాబట్టి ఈరోజు ప్రకృతి సంబంధమైన జీవితాన్ని జీవించద్దు, ఆత్మ విషయములను గ్రహించు. నీ ఆత్మకు దేవుడు ఎంత
ఉజ్జీవం ఇస్తా ఉన్నాడు, ఉత్తేజపరుస్తూ ఉన్నాడు నీ ఆత్మకు. ఏమ్మా, ఒకవేళ నీలో నీ ఆత్మ లేకపోతే అసలు నీ శవంతో సమానం కదా. నీలో నీ ఆత్మ లేకపోతే అది శవంతో. అందుకే చచ్చిపోతానే పలానా కళ్యాణ్ బాబు చచ్చిపోయాడు అంటారా, లేదంటే అక్కడ బాడీ ఉందా శవం ఎత్తినారు అంటారు, అంతే. కళ్యాణ్ బాబుని కూడా గుర్తురాడు. ఎందుకు? ఆ శవం ఇంకా అండే ఉంది, ఎత్తి తీసుకోమన్నారా, ఇంకా బాడీ అక్కడే ఉందా అంటారు, అంతే. ఈరోజు నీలో ఆత్మ ఉంటేనే నీకు విలువ. గుర్తుపెట్టుకోండి. నీ అందాన్ని బట్టో, నీ జుట్టుని బట్టో, లేదంటే నీ వస్త్రాలను బట్టో, నువ్వు బాగా టక్కు బూట్ వేసుకుని షూట్ అన్ని వేసుకొని తిరిగితే దాన్ని బట్టి కాదు నీకు విలువ. దేన్ని బట్టి నీకు విలువ? ఆత్మను బట్టి విలువ. అందుకే ఆత్మకు నిష్కలంకమైనటువంటి రక్తముతో ఆత్మను కడుగు. ఆ పవిత్రమైనటువంటి దేవుని సన్నిధిని నింపుకో. ఆయన రక్తాన్ని పరిశుద్ధపరచుకొని ఆత్మను. నీ శరీరము ఎట్లైనా లోక సంబంధంలో ఉంటుంది కాబట్టి ఆత్మను మార్చుకుంటే ఆటోమేటిక్గా నీ శరీరం కూడా మారిపోతుంది. నువ్వు ఊరికే బాప్తిసం తీసుకొని లేచేవానికి అది ప్రయోజనం లేదు. నువ్వు బాప్తిసం ఇవ్వాల్సింది నీ ఆత్మకు. నీ ఆత్మ చెప్పినట్టు ఈరోజు నడుస్తూ ఉన్నావు. ఇప్పుడు నాకు ఈ చెయ్యి లేయాలంటే నాకు నా ఆత్మ చెప్తుంది కదా. నా ఆత్మ లేకపోతే చెయ్యి లేస్తుందా? లేదు. నా ఆత్మ లేకపోతే మెడలు తిరుగుతాయా? లేదు. నా ఆత్మే లేకపోతే నేను ఏమైపోతా అంటే నిర్జీవమైన దానన అయిపోతా, నిర్జీవమైన వాడన అయిపోతా. ఆత్మ అనేది అంత ఇంపార్టెంట్. అందుకే దేవుడు మట్టితో నిన్ను చెక్కినాడు, మట్టిలో నిన్ను కలుపుతాడు. కానీ దేవుని ఇచ్చిన ఆత్మ మాత్రం ఆయన దగ్గరకు తిరిగి వెళ్ళిపోతుంది. నరుడు జీవాత్మను పొందుకునేను. ఆయన ఆత్మను పొందుకున్నంత శక్తి మనకుందా? ఆయన ఆత్మను అనుభవించే శక్తి మనకుందా? మరి ఇచ్చాడే, అనుభవించాడా, సంతోషంగా ఉండండి అని అన్నాడే. మరి నువ్వు చేసే పనులేంటి ఈరోజు? నువ్వు చేసే కార్యాలేంటి? నువ్వు చేసే క్రియలేంటి ఈరోజు? నీలో ఉన్న ఆత్మ దేవుడు ఇచ్చిన ఆత్మ. నీ ఆత్మవే దేవునికి చెప్తుంది, ప్రభువా నేను వానికి ఎన్నోసార్లు చెప్పినా ప్రభువా, వాడు మాత్రం నన్నే మారుస్తాడు కానీ వారు మాత్రం మారడు ప్రభువా అని ఆత్మ వాడు తప్పించుకుంటుంది సైలెంట్గా. నీ దేహం మాత్రము అగ్ని ఆరేదో పురుగు చావాలంటే ఈ లోకంలో పడి కుళ్ళిపోతావు. మళ్ళా పైన దేవుని దగ్గర చచ్చిపోతావు. 2 మరణాలు పొందుకుంటావు. జాగ్రత్త. మొదటి మరణం లోకంలో, రెండో మరణము నరకంలో. ఏది నీకు కావాలా? ఏది నీకు కావాలి? పరలోకం కావాలా? 2 మరణాలు కావాలా? ఒకవేళ ఈ లోకంలో మరణిస్తే పరలోకానికి పోతే 2వ మరణం ఉండదు. ఒకవేళ దేవుని దగ్గరికి పోయినాక ఆడ కూడా నువ్వు ఏ తప్పులు ఇవే పాపాలు చేసి దేవుని దగ్గర పట్టుబడ్డావు అనుకో, దేవుడు అంటాడు జైలో, నరకానికి జైలో, పనికిరావు, పరలోకానికి పనికిరావు. ఎందుకంటే ఒకటి ఆలోచన చేయండి. ఇప్పుడు ఒక మంచి గుంపులోకి తోడేలు వచ్చింది అనుకో, యజమాని ఏం చేస్తాడమ్మా? ఆ తోడేలను చంపుతాడు కానీ తన వాటన్నింటిని తన తోటిని గొర్రెలన్నీ చంపడు. తన ప్రాణాన్ని సైతం తెగించైనా సరే ఆడ సింహం వచ్చినా ఏది వచ్చినా పోయి దాన్ని చంపడానికి ప్రయాసపడతాడు. ఎందుకంటే ఎక్కడ మంద చెదిరిపోతుందో, ఎక్కడ ఈ మందంతా తినేస్తుందో, ఎక్కడ ఈ మందరం నాశనం అయిపోతుందో అని ఆ ఒక్క కాపరి పోయి దాన్ని ఏం చేస్తాడు? సాహసం చేసి చంపేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఈరోజు దేవుని సన్నిధి కూడా అంతే, పరలోకం కూడా అంతే. నువ్వు నేను మంగంగా పోయి చూసి రాలేం. చాలా మంది సేవకులు ఏమంటారంటే, నేను పరలోకాన్ని పోయి చూసి వచ్చినా, పరలోకంలో అది ఉంది ఇది ఉంది, అబ్బబ్బబ్బా అంతా ఉత్తి మాటలే. పరలోకాన్ని ఎవడు చూడలేడు. పరలోకాన్ని చూసింది కేవలం ఇద్దరే, వాక్యానుసారంగా బైబిల్ ప్రకారంగా అయితే. నువ్వు నేను పరలోకాన్ని చూసేంత ధన్యత మనకు లేదు. గుర్తుపెట్టుకోండి. కొంతమంది సేవకులు చెప్పే కాకమ్మ కథలేవి. నేను పరలోకాన్ని చూసి వచ్చిన, పరలోకం బంగారు ఉంది, అరే నువ్వు బైబిల్లో ఉంది అదని నువ్వు కొత్తగా ఏం చెప్పినావు? కొత్తగా చెప్పు. ఏదన్నా పరలోకంలో ఏముందో కొత్తగా చెప్పు. ఈరోజు ఇవన్నీ మనం ఒకసారి జ్ఞానం తెచ్చుకొని వివేచన జ్ఞానంతో చూడాలా. ఏదో ఇంకా సభ పెట్టినాను కదా, ఏదో అది ఉంది కదా ఇది ఉంది కదా అని పరిగెత్తపోవడం కాదు. అక్కడ దేవుని సన్నిధి ఉందా? అక్కడ చెప్పే వాక్యం చెప్పే సేవకుడు వాక్యం చెప్తున్నాడా, సుత్తే మాటలని చెప్తా ఉన్నాడా? ఈరోజు 2 అంచుల కట్టుగమ్ము కలిగిన వాక్యాన్ని మన హృదయంలో గుచ్చుకుంటే అదే వాక్యం. గుచ్చుకోకపోతే అది వాక్యం కాదు. మృదువుగా దేవుడు మారుస్తాడు, మృదువుగా కఠినలను మారుస్తాడు, మెత్తని హృదయాన్ని దేవునికి ఇస్తాడు, వ్యసనాల నుంచి దేవుడు నీకు తప్పిస్తాడు. త్రాగునికి బానిసై ఉన్నావేమో, జాగ్రత్త, దేవుడు నిన్ను తప్పిస్తాడు. లోక సంబంధమైన వాటికి అలవాటు పడ్డావేమో, దేవుడు నిన్ను తప్పిస్తాడు. దేవుని దగ్గర పశ్చాత్తాపడి విరిగిన హృదయంతో దేవుని వేడుకో. ప్రభా ఇన్ని రోజులు తెలుసో తెలియక తప్పులు చేశాను ప్రభా, నా చెవులు మూసుకుపోయి ఉన్నాయి, కన్నులు మూసుకుపోయి ఉన్నాయి,
నా నాలుక అదుపు తప్పుతా ఉంది, మోసకరితమైన హృదయం కలిగి ఉంది ప్రభువా, వెరితనంతో కూడిన మనసు ఉంది ప్రభువా, అందుకే దారి తప్పిపోయినా ప్రభువా, నన్ను దారిలోకి తీసుకుంటురా ప్రభువా. నాకు ఈ ముళ్ళబాటు వద్దు ప్రభువా, నాకు ఈ కష్టాలు వద్దు ప్రభువా, నాకు ఈ వేదనలు వద్దు ప్రభువా అని దేవుని దగ్గరికి రా. దేవుడు నీ వ్యాధి రోగ బాధల నుంచి నీకు విడుదల దయచేస్తాడు. నీ కష్టం నీ కాంపౌండ్ రాకుండా దేవుడు సాయం చేస్తాడు. ఏ కష్టము నీ కాంపౌండ్కు రాదు. ఎందుకంటే ఆయన ఏమన్నాడు, నేను నీ కొండయు నీ కోట. అంతే. ఆయనే మన కొండ, ఆయనే మన ఆశ్రయదుర్గం, ఆయనే మన కోట, ఆయనే మన సర్వస్వం. ఆయన లేనిది నువ్వు లేనిది, ఆయన లేనిది ఆయన కృప లేనిది ఈరోజు నువ్వు లేవు. ఆయన దయ లేనిది, ఆయన అనుగ్రహం, ఆయన మహిమ, ఆయన ప్రసన్నత లేనిది ఈరోజు నీవు నేను లేము. కాబట్టి ఇప్పుడు ఉదాహరణకి మా నాన్న పేరు యాకోబు కదా, మా అమ్మ పేరు మేరీ. నేను మీ నాన్న పేరు ఏం పేరు అంటే యాకోబు అని చెప్తే మంచిది కదా. అప్పుడు మా నాన్న ఏమనుకుంటాడు, అబ్బా నా కొడుకు నా వాడే. ఒకవేళ ఒక 10 మందిలో ఒక 100 మంది దగ్గర పోయి అందరు కలిసి ఎవరినో డాడీ అన్నారు అనుకోండి, నేను పోయి మా డాడీ జెర్మియా అన్నాను అనుకోండి, అప్పుడు మా నాన్న ఏమంటాడు, ఏమరా నీకేంటి పిచ్చి పట్టిందా, నేను కన్నింది నేను, పెంచింది నేను, నీకు జీవితం ఇచ్చింది నేను, అక్కడ పోయి ఎవరినో డాడీ అంటావు ఏమరా, నీ కొవ్వు పట్టింది ఏమన్నా, నేనురా మీ డాడీని అని అంటారు కదా. ఇది కూడా అంతే, దేవుడు కూడా అంతే. దేవుడు నీ తండ్రి అంతే, యేసు ప్రభువే. ఇంక ఎవరు నీ తండ్రి ఆ స్థానాన్ని ఎవరికి ఇవ్వద్దు. ఎందుకంటే దేవునికి చెయ్యని మేలు లేదు ఏమ్మా, దేవునికి చెయ్యని ఆశీర్వాదం, నీకు ఇవ్వని ఆశీర్వాదం లేదు. ఈరోజు నువ్వు కూర్చున్నావన్నా నిలబడున్నా ప్రతిదీ ఆయనకు తెలుసు అంట. నువ్వు పడుకోనున్నా లేచినా నువ్వు కూర్చున్నా నువ్వు మాట్లాడక ముందే దేవునికి తెలుసు అంట నువ్వేం మాట్లాడతావో. మనం చదువుకున్నాం మనం కీర్తనలో. ఈరోజు నీవు నా జీవితాన్ని బట్టి దేవుని మనము బలపరచాలి, కానీ దేవుని మనము బాధ పెట్టద్దు. దేవుని మనం సంతోష పెట్టాలి, కానీ దేవునికి మనం దుఃఖాన్ని మిగిలించద్దు. ఈ లోకంలో అందరం ఏడ్చి దేవుణ్ణి ఏడిపించి ఏం సాధిస్తావు? ఈ లోకంలో నవ్వు, సంతోషంగా నవ్వు. ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా నవ్వుతూ ఎదిరించు, భయపడుతూ దిగులుగా ఉండొద్దు. మకాలు ఆలేసుకోవద్దు, నెంబర్ 8 లాగా మకాలు డల్లుగా ఉండొద్దు. సంతోషంగా ఆనందంగా దేవుని సన్నిధిలో బ్రతకాలి. ఈ లోకంలో ఉన్నంత కాలమే కష్టాలు గుర్తుపెట్టుకో. ఈ లోకంలో మనం జీవించినంత కాలమే కష్టం గుర్తుపెట్టుకో. చచ్చిపోయినాక మనలో వచ్చి ఒక్కడన్నా నాకు అప్పు ఇచ్చినవి నా అప్పి అంటాడమ్మా, ఒక్కడన్నాడు. ఇంకా ఈరోజు నీ కష్టాలు ఈ లోకంలో వరకే. ఈ లోకంలో వాటిని ఎదిరించు. తట్టుకోలేక కొంతమంది ఆత్మహత్యలు, సూసైడ్ చచ్చిపోతారు. జాగ్రత్త, అలాంటి వాటి జోలికి వెళ్ళొద్దు. అలాంటి జోలికి వెళ్తే ఖచ్చితంగా మీరు నరకానికే పోతారు. ఎందుకంటే దేవునికి ఒక ఆయుష్ ఇచ్చాడు. ఆ ఆయుష్ వరకు నమ్మకంగా ధైర్యంగా బ్రతుకు. నీకు ఏ కొదవ ఉంటే దేవుని అడిగి అవి తీసుకో, దేవునికి ఇస్తాడు. కానీ మధ్యంతరాన చావును కోరుకొని చావద్దు, చేస్తే నరకానికి పాలవుతాం. ఈరోజు నా జీవితాన్ని బట్టి దేవుణ్ణి మనము ఆయన పొగడాల, గణపరచాలా. ఎందుకంటే ఆయన మనకి నేటికి సజీవ లెక్కల్లో ఉంచినాడు. ఎంతో మంది చచ్చిపోతూ ఉంటే నన్ను కాచి కాపాడుతూ వచ్చినాడు. ఎన్ని మేలు ఇది. ఈ మేలు జాలదంగా మనకు. సర్లే, మనకి ఆస్తి ఇవ్వకపోని, మనకి ఇల్లు ఇవ్వకపోని, కారు బండి ఏది ఇవ్వకపోనీలే, కనీసం నీకు ఒక రోజు ఇచ్చాడు. ఈరోజు కొత్త రోజు ఇచ్చాడు కదమ్మా. ఎంతో మంది నిద్రలో చచ్చిపోయిన ఉన్నారు కదా. మరి నీకు ఈరోజు దేవుడు మరొక రోజుని ఇచ్చి ఇది జాలదంగా మనకు. నీకు ఆస్తులు కావాలా, పాస్ ఇంకేం కావాలా? నువ్వు బ్రతకడానికి దేవునికి జీవాత్మ ఇచ్చాడు, ఊపిరి ఇచ్చాడు. ఇంకా జాలదా? ఈరోజు దేవుడు ఇచ్చిన వాటిని బట్టి అందుకంటే మీరు గట్టిగా వస్తారు, ఊపిరి తీసుకొని అని వదలండి, యేసు అని వస్తుంది. మీ ఊపిరి కూడా యేసు యేసు అని కొలుస్తూ ఉంటుంది ఎప్పుడు. ఎందుకంటే ఆత్మకు తెలుసు ఆత్మ ఇచ్చిన వాడు దేవుడు అని. ఆ ఊపిరికి తెలుసు ఊపిరి ఇచ్చిన వాడు యేసు అని. అందుకే అవి నిత్యం యేసు యేసు యేసు. అందుకని మీరే పరీక్షించుకోండి. ఈరోజు నీ ఆత్మ దేవునికి లోపడతా ఉంది, కానీ నీ శరీరము దేవునికి లోపడట్లా. ఒకసారి నీ ఆత్మ ఏమంటది, పద చర్చికి పోదాం, పద రెడీగా. శరీరం అంటది, ఉండు టిఫిన్ తిందాం, ఉండు మంచి భోజనం బిర్యానీ వండుకొని తినిపోదాం. అరే ఇది శరీరానికి రా, అక్కడ నాకు ఆత్మకు కావాలా. వాళ్ళ ఆత్మకు పోయి ఆ మాటలు వింటే నాకు మంచి తృప్తి అంటే, ఉండరానైనా నీతో పెద్ద తలకాయ నొప్పి, నేను తినాలా. ఇది మన శరీరానికి మన ఆత్మకు ఎప్పుడు గొడవే. హృదయంలో ఆత్మకు మనకు గొడవే. రే తాగొద్దురా, రే నీలో ఉన్న దేవుడు ఉన్నాడు రా, ఈ ఆత్మ దేవుడు ఇచ్చాడు రా, తాగొద్దురా అంటే కుదరదు, తాగాల్సిందే.
నీ కోసము ఆత్మ ఎంత పరితపించిపోతా ఉందో నిన్ను మార్చాలని. కాబట్టి ఒకసారి నీ మనసాక్షిని శుద్ధి చేసుకో, నీ హృదయాన్ని శుద్ధి చేసుకో, నీ ఆత్మ చెప్పినట్టు బ్రతుకు, నీ ఆత్మ చెప్పినట్టు జీవించు.